గౌడనే నేను చరికొండ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అన్న నమస్తే. మీరు గతంలో జెడ్పీటీసీగా చేశారు, ఎంపీటీసీగా చేశారు. గత 30-40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. మీ కుటుంబానికి సర్పంచ్ పదవి అనేది దక్కలేదు. ఇప్పుడు సర్పంచ్గా మీకు కుమారుడైనందుకు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీ సంతోషాన్ని ఒకసారి మా సత్యనేత్రానికి ఒకసారి చెప్పండి. నేను ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అక్కడ పైన కూడా ఉంటాడు శివుడు, ఆ మహాదేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టారు. సేవ చేయడానికి ఎన్నేళ్ళు వదిలిపెడతారు? 5 ఏళ్ళు వదిలిపెడతా ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఏం లేదా? 5 ఏళ్ళు పక్క. తర్వాత మీ చేతిలో ఉంటది, ప్రజల చేతుల్లో ఉంటది కదా. ప్రజల చేతిలో ఉంటది. ఇప్పుడు అద్దాల మహేందర్ గారు సర్పంచ్ అయితే అద్దాల మహేందర్ తో పాటు ఇంకొక 10-15 మంది కూడా సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంది. గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు అన్నదానికి మీ సమాధానం? అది ఖచ్చితంగా ఏ పార్టీలో ఉంటుందండి. అది ఇక మనం రౌడీ రాజును చూడబోతున్నాము. ఫస్ట్ ప్రచారంలో నేను విన్నది ఆ రౌడీ రాజుగా గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు, అయ్యా అయిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్ 100% ఈ రౌడీ రాజ్యాలు ఇద్దరికంగా అద్దాల రాములు గారిని ప్రోటోకాల్ అది. మహేందర్దా పాలకూర్ల విజయదా లేదు. అద్దాల ఫ్యామిలీతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు ఉంది అని అంటే ఏమంటారు? డబ్బు అనేది ఈ రోజుల్లో ఎవరైతే లేదండి, అందరి దగ్గర ఉంది. పొలిటికల్ కి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే చేయడానికి అది ఒక ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ విధంగా దీనికి కావాల్సిన అస్త్రాన్ని రెడీ చేసుకోవాలి. మీరు డబ్బులు పెట్టి గెలిచడానికి చెప్పకనే చెప్తున్నారా? ఒకటండి, డబ్బు అనేది గెలుస్తున్నారు, వీలు చేస్తారు. ఎవరి స్థాయి వాళ్ళది. ఏ స్థాయిని కూడా తప్పు. ఎన్ని డబ్బులు వంచినా కూడా 615 మెజారిటీ అయితే ఇవ్వరు. 100% అది మీ అభిమానాన్ని కోరుకున్నారు వాళ్ళు. మీరు గెలిస్తాను భావించుకున్నారు. ఎప్పుడు ధైర్యం వచ్చింది? యాక్చువల్గా టెన్షన్ ఉండే లేదంటే నా ప్రతిపక్షం వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత వాళ్ళు కూడా చరికొండ గ్రామ ప్రజలు అనుకునే విధంగా ఆ తాపుతూ తిరుగుతున్నాడు, వెనక తిప్పుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ ఎన్నికల నగారా మోగినప్పటి నుండి మీ వెనకాల ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పోయి దయచేసి కథల గుర్తు కోటేయండి అని పనిచేసింది. ఈ వెనకాల అన్ని పక్కన పెట్టేస్తాం, సొంత పర్సనల్ కూడా పక్కన. ఇంతమంది ఆశానీయులు మనం ఇంటి మాట కదా. ఒక ఎమ్మెల్యే కూడా రాని మెజార్టీ కొన్ని సెంటర్లలో 50-100 గెలుస్తుంది. అన్న నమస్తే. మీరు గతంలో జెడ్పీటీసీగా చేశారు, ఎంపీటీసీగా చేశారు. గత 30-40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. మీ కుటుంబానికి సర్పంచ్ పదవి అనేది దక్కలేదు. ఇప్పుడు సర్పంచ్గా మీకు కుమారుడైనందుకు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీ సంతోషాన్ని ఒకసారి మా సత్యనేత్రానికి ఒకసారి చెప్పండి. నేను 1988లో నరసింహారెడ్డి తోటి పోటీ పడ్డాను. తొలుత రాజకీయం అనేది చరికొండలో లేదు. నేను నరసింహారెడ్డి ఎప్పుడైతే 81లో గ్రామ పంచాయతీ సపరేట్ అయిందో అప్పుడు కూడా ధర్మే నిలబడ్డప్పుడు కూడా నేను మా నాయనగారైన పాలకుల అద్దాల నారాయణ గారు పోటీ పడ్డాడు. అప్పుడు వినాన్మస్గా రాలేదు. అప్పటి నుంచి సర్పంచ్ కోసాన్ని కానీ రాజకీయంగా కానీ చరికొండలను నేను రాజకీయాన్ని నేర్పించి, నేను నరసింహారెడ్డి, ఆయన తెలుగుదేశం, నేను కాంగ్రెస్గా ఎన్నిసార్లు మేము పోటీ పడుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఎంపీటీసీ పదవి వస్తుంది, జెడ్పీటీసీ పదవి కూడా వచ్చింది. అప్పటి నుంచి సర్పంచ్ తనం నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది మనకు అన్ని విధాల. మా కొడుకు మహేందర్ గౌడ్ సర్పంచ్ అయినందుకు మన గ్రామాన్ని సస్యశ్యామలంగా కొన్ని పనులు చాలా పెండింగ్లు ఉన్నాయి. అప్పుడు కొన్ని చేసినాము, రోడ్లు చేసినాము. అంటే కొన్ని రోడ్లు కూడా కొన్ని శిథిలావస్థలై, కొన్ని మళ్ళీ అవి 10 సంవత్సరాల కింద అయినటువంటి రోడ్లు మన ముదివేనికి వెళ్ళి చెట్టుపల్లి పోయేదాడు రోడ్డు కూడా మనకు అది అయింది. నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మన నాగిళ్ళ చరికొండ రోజు మెటల్ రోడ్ వేయించినాం, ఒక బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించినాం. మరి పల్లె చిలక తండ రోడ్డు కూడా అప్పుడు కీర్తి చేసులు కిషారెడ్డి సాబ్ ఉన్న 2,27,00,000 రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఫారెస్ట్ వాళ్ళు ఆ మధ్యన పట్టుకొని మా ల్యాండ్లో పట్టుద్దని అంటే మరి చైర్మన్ నరసింహారెడ్డి ఇంటి కాడికి వెళ్ళి వకీల్ జరిగే ఇంటి దాకా అది మన
సీసీ రోడ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి బంద్ అయినాయి. కొన్ని పనులు అప్పుడు చేసింది. ఇప్పుడు కూడా మా కొడుకు మహేందర్ అయినందుకు మనకు మెయిన్గా ఏంటంటే రోడ్ల సౌకర్యం. రోడ్లు నాగిలట్టు చరికొండ సరే ఆడికెళ్ళి పోతే నా ప్రపోజలు నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు నేను మా ఎమ్మెల్యే గారికి నేను రెండు ప్రపోజల్ చేసిన. చరికొండ నుంచి కాట్రేన్ తండకు ఒక రోడ్డు కావాలి, నాగిళ్ళ నుంచి చరికొండకు ఒక రోడ్డు కావాలి. ఈ రెండోటి కావాలి. నా స్కూలు జర శిఖిలావస్థ అయింది, 4 గదులకు మీరు శాంక్షన్ ఇవ్వాలని నేను మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన కూడా మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పనుల రాలేకపోయింది. మొన్న కూడా మనకు బస్సులు కూడా చాలా వెంకబడ్డాయి. అప్పుడు మన కరోనా వచ్చినప్పటి నుంచి మన బస్సులు పిల్లలకు ఎంతో చాలా విధంగా దాని విధంగా అయితే బస్సు కోసానికి మేము నా విధాలుగా మేము డిఎంను ఆర్ఎంని వీళ్ళందరినీ కలచడం జరిగింది. మన మినిస్టర్ అయినటువంటి మన పొన్నం ప్రభాకర్ గారు సార్ని కూడా కలవడం జరిగింది. సార్ ఏమన్నాడంటే బస్సులు షార్టేజ్ ఉన్నాయి, ఈ సర్వే చేయించి ఇచ్చడం జరిగింది. నిన్నగాక మొన్ననే నా పెద్ద కొడుకు వేణుగోపాల్ గౌడ్ మేము అందరం కలిసి సార్ను కూడా కలవడం జరిగింది. ప్రమాణ స్వీకారం అయినాక రాండి నేను మన షటల్ బస్సు వేసడం జరిగింది చెప్పడం జరిగింది. కాబట్టి మన ఊళ్ళో సీసీ రోడ్లు మన నడువుల్లోకి వెళ్ళి ఒక రోడ్డు అది మననే శాంక్షన్ అయి ఉండే, దాని అమౌంట్ మొత్తం జర కింద మీద అయిపోయింది. ఇప్పుడు కూడా మన ఊళ్ళో ఈ ఒక్క రోడ్ అయిపోతే మనకు బస్సులు తిరగడానికి చాలా అది ఉంటుంది. ఈ ఒక్క రోడ్డు నాగిళ్ళ చరికొండ రోడ్డు, మళ్ళీ ఈడికెళ్ళే రోడ్డు, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్లు. ప్రజలకు కావాల్సింది ఒకటే. ప్రజలకు మనం ఎవరికి ఏమట్టం, ఊళ్ళో ఉండవలసిన ఒక స్ట్రీట్ లైటు, మోరి కాలువలు, ఒక లైట్లు, అన్ని సీసీ రోడ్లు ఉంటే సస్యశ్యామలం అంతనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేపు కాబోయే కాలంలో మన ఊళ్ళో ఒక లైట్లు, మోరీలు, సీసీ రోడ్లు, ఈ వాటరు మన స్కూల్ పిల్లలు ఎంత విద్య నేర్చుకుంటే అంత మన ప్రయోజనం పైకి వెళ్తారు. టీచర్ల కొరత చాలా ఉంది. ఎందుకంటే దాన్ని పోయిన టీచర్లు కొంచెం దాన్ని ఖరాబ్ చేయడం జరిగింది. బైపర్వేషన్ చేయక మన ఊరికి హై స్కూల్ పోవడం జరిగింది. గత వాళ్ళు కూడా మస్తు తిప్పలబడలేదన్న మస్తు చేసుకొచ్చిండ్రు. కానీ అది టీచర్లు మనకు తెలియక చదువుకోని లేకనో బైపర్వేషన్ అనేది ఉంటుందట, అది తప్పక చేయలేదు. నేను మళ్ళీ కలెక్టర్ గారిని వీళ్ళందరూ గారిని చేస్తే సార్ చేసిన పాపం ఇది మీ ఊరికి వాళ్ళ వీణ ఒక లెటర్ ఇయ్యంటే నేను మళ్ళీ ఆయన నోట్లో మన్ను పడుతుందని తిరుపతి సార్ శ్రీనివాస్ సార్ మీద ఒక లెటర్ పెట్టి వచ్చిన. ఆ లెటర్ కూడా పైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయింది. ఆ లెటర్ మనకు టీచర్లు వస్తారు, విద్య నేర్చుకుంటారు, అన్ని విధాలు మన ఊరు సస్యశ్యామలంగా ఉండాలని ఈ ఇంటర్వ్యూలో నేను కోరుకుంటున్నాను. ఈ గెలిచిన సందర్భంగా 6 నుంచి సంవత్సరం లోపల ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారా? నేను చెప్పిన పనులు అన్ని కంప్లీట్ చేయాలంటే కూడా ఎవరు కూడా తరం కాదు. కొన్ని ఇప్పుడు నేను చెప్పిన కదా, రోడ్ ఒకటి, బస్సు ఒకటి, విద్యా పంతులకు ఈ 3 అయితే నేను ఈ 2-3 నెలల్లో చేయనీక నాకు వీలు పడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ కుమారుని ఇదే విధంగా ఇంకా పెద్ద స్థాయిలో మీలాగా జెడ్పీటీసీ కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ ప్రజల ఆశీర్వాదం వల్ల నాకు కూడా పెద్ద పదవులు ఇచ్చారు చరికొండ ప్రజలు. ఎక్కడ కూడా లేనటువంటి మెజారిటీ నాకు కూడా వచ్చింది. అప్పుడు 2006లోనే 3వ ర్యాంక్ వచ్చింది నాకు స్టేట్లో. ఇప్పుడు కూడా నా కొడుకు మన మండలంలో 615 ఓట్లు చరికొండ ప్రజలు నాకు దీవించో ఏదో నా కొడుకు ముఖం చూసో నన్ను ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అన్న, గత 40 ఏళ్ళుగా మీరు మీ కుటుంబం రాజకీయ పరంగా ఉన్నారు. జెడ్పీటీసీగా చేసిరు, ఎంపీటీసీగా చేసిరు. కానీ 40 ఏళ్ళ నుంచి సర్పంచ్ పదవి అనేది మీ కుటుంబానికి దక్కలేదు. మీ తమ్ముడి గారికి దక్కినందుకు తండ్రి తర్వాత తండ్రి అంతటోళ్ళు పెద్దన్నగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటిగా చాలా సంతోషంగా ఉంది. సత్యనేత్రం నిఘా మీకు ఎస్పెషల్లీ ప్రత్యేక కృతజ్ఞతలు. మన గ్రామం నుంచి మీరు ఎంతో శ్రద్ధ ఉంటే తప్ప ఇలాంటి ఒక టీవీ ఛానల్ను ఇట్లా మెయింటైన్ చేయడం అనేది కాదు. ఈ ఎంతో శ్రద్ధతోటి, ఎంతో ఓపికతోటి మొట్టమొదటిగా మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. కానీ నేను చాలా ఇంటర్వ్యూలు మీరు చూశాను, చాలా మంచిగా చేస్తున్నారు మీరు. ఇంకా మొట్టమొదటిగా మీరు మా ఊరిలో అయినందుకు ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత సర్పంచ్ పదవి గురించి మీరు చెప్పారు కదా, మా తమ్ముని గురించి. 1988-89లో నేను 2nd క్లాస్ చదువుకునేటప్పుడు మా నాన్న నరసింహారెడ్డి గారి మీద ఓడిపోయింది 24 ఓట్లతో సిరాబుడ్డితోటి. ఆ రోజు నేను 2nd క్లాస్. తర్వాత అనివార్య కారణాల వల్ల అప్పుడే ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు రావడం, తర్వాత ఎంపీటీసీ మేము గెలవడం, తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ గెలవడం, తర్వాత మళ్ళీ ఎంపీటీసీ గెలవడం, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. సర్పంచ్ పదవి వచ్చేసరికి మాకేదో ఒక రిజర్వేషన్ రావడము, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడం, కొత్త యాక్ట్ తీసుకొచ్చి ఈ ఎంపీటీసీ
ఎంపీటీసీ తీసుకురావడం, జెడ్పీటీసీ తీసుకురావడం జరిగింది. లేదంటే ఆ ఫస్ట్లో మా అమ్మనే ఎంపీటీసీ అయ్యే స్థానంలో సర్పంచ్ అయ్యేది. కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అక్కడ పైన కూడా ఉంటాడు శివుడు, ఆ మహాదేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు మేము మొదటగా మా తమ్ముడు సర్పంచ్ తోటి ప్రస్థానం స్టార్ట్ చేస్తున్నాడు కదా, మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎస్పెషల్లీ మన ఊరి ప్రజలకు, మన ఊరి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ విషయంలో. అక్క నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు అన్నకి. ఈ విజయానికి మీరు చాలా కష్టపడ్డారు. ఒక వారం రోజులు రాత్రి పగలు అనుకుంటే తిరిగిరు. ఈ విజయాన్ని మీరు మహేందర్ గారికి ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చరికొండ గ్రామ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ గడప గడప నేను వాళ్ళ ఇంటి గడప దొక్కినందుకు ఒక ఆడబిడ్డగా నన్ను స్వీకరించారు. భర్త వెంకిలా ఒక భార్య విజయం ఖచ్చితంగా ఉండి తీరాలి. తన కష్టాన్ని నేను చూసిన కాబట్టి మూడేండ్లు పిల్లలను భార్యను వదిలిపెట్టి ఊరి కోసం చాలా ఊర్లో ఉండి చాలా మమ్మల్ని నిష్పెట్టి వచ్చి ఉన్నాడు. కాబట్టి నేను భర్త వెనకాల చాలా సపోర్ట్గా నిలవాలని కోరుకున్నాను. అయితే తనకు ఓట్లు వేసిన గ్రామ ప్రజలకు నా పాదాభి వందనాలు, అలాగే బోయినగుట్ట ప్రజలకు కూడా నా పాదాభి వందనాలు. తనను ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి చాలా మెజారిటీ తోటి గెలిపించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పాల్పడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 3 ఏళ్ళు తను సర్పంచ్ కావడానికి 3 ఏళ్ళు వదిలిపెట్టారు. సేవ చేయడానికి ఎన్ని ఏళ్ళు వదిలిపెడతారు? 5 ఏళ్ళు వదిలిపెడతా ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఏం లేదా? 5 ఏళ్ళు పక్క. తర్వాత మీ చేతుల్లో ఉంటది, ప్రజల చేతుల్లో ఉంటది కదా. ప్రజల చేతుల్లో ఉంటది. ఈ 5 ఏళ్ళు కూడా నేను కొందరు అంటున్నారు ఇక్కడ గెలిచి హైదరాబాద్ లో పడతారని చాలా ప్రచారాలు వింటున్నాను. కానీ అది జరగని పని. నేను నా పిల్లలను చూసుకుంటా, నా భర్త మాత్రం ఊరిని చూసుకుంటాడు. ఊరి కోసం 5 ఏళ్ళు కష్టపడతాడని నేను మాటిస్తున్నా. కంగ్రాచులేషన్స్ అక్క, ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని సర్పంచ్ కాకుండా ఇంకా పై మరిన్ని పదవులు మహేందర్ గారు అనుభవించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ కష్టం ఫలించింది. ఈ చరికొండ గ్రామ ప్రజలకు మీరు రుణపడి ఉంటారని మా సత్యనేత్రం ద్వారా కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, చాలా నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు సత్యనేత్రం. సత్యాన్ని మాత్రమే చూపించే నేత్రం. 30 నుంచి 40 ఏళ్ళుగా ఒకసారి జెడ్పీటీసీ, ఒకసారి ఎంపీటీసీ, ఇలా పలుమార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ కుటుంబానికి సర్పంచ్ పదవి దక్కలేదు. కుట్రన లేదు అని అంటే ఆ పదవికి వాళ్ళు అర్హులు కాదా? అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు సర్పంచ్ కావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టం వెనుక ఉన్న ఆ కన్నీళ్ళు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఈ సర్పంచ్ కావడానికి గత 3 ఏళ్లుగా చరికొండ గ్రామంలో పడిగాపులు కాస్తున్నారు. దీని వెనుకల ఉన్న ఈ విజయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? చరికొండ గ్రామ ప్రజలకు మీ విజయాన్ని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు? చరికొండ గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా యొక్క నమస్కారములు. నేను సర్పంచ్ కావడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 40 సంవత్సరాలుగా మీరు అన్నటువంటి మా తాతగారి కాడ నుంచి ఇప్పటివరకు నేను సర్పంచ్ పదవి అనేది మా ఇంటికి చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి ఒక లోటు. అది ఆ లోటుని ఏ విధంగా పూడ్చుదామనేది నేను గత 3 సంవత్సరాల నుంచి నాలో బాగా కసి ఏర్పడ్డది. ఓకే, ఎట్లా కసి ఏర్పడితే గొప్పది కాదు, కానీ దీన్ని ఎట్లా బయటపడాలనే ఆలోచన కూడా ప్రణాళిక స్టార్ట్ చేసింది. ఓకే, ఈ ప్రణాళికలో భాగంగా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన పెద్ద ధైర్యం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే నాలో ఫస్ట్ ఒక కసి ఏర్పడింది. అప్పుడే మీరు గెలిచిన ఫీల్? ఖచ్చితంగా, అంటే గెలుస్తాను నాకు చెప్పొద్దు, బట్ నాకు అయితే ధైర్యం వచ్చింది. ఓకే, మా నాన్నగారు అన్న కళలు కానీ, మా తాతగారు అనుకునేవి కానీ, ఇంకా ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్న ఈ పదవిని నేను వేస్తానడానికి మొట్టమొదటి నాకు నాంది పలికింది అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడమే. ఓకే, దీని తర్వాత నేను చేసిన పరిణామాలు ఏందనేది చరికొండలో ఆల్మోస్ట్ ఒక 50% పబ్లిక్ తెలుసు. ఓకే, ఏదో ఈ పోరాడు ఎందుకో తిరుగుతున్నాడు, దేనికో తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు అనేది వాళ్ళకు 50% సింపుల్ వెళ్ళిపోయింది మార్కెట్లకి. ఓకే, అంటే ఈ పిల్లగాడు ఖచ్చితంగా నిలబడతట్టుంది, ఓకే, గెలుస్తాడా గెలవడా పక్కన పెడితే ప్రయత్నం అయితే చేస్తున్నా అనేది పబ్లిక్ లకు కూడా నేను ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన. ఓకే, అది 50% పబ్లిక్ అయితే నన్ను కూడా ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే, ఆ తర్వాత నేను ఏ విధంగా చేసుకున్నా అనేది నేను మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తా. ఓకేనా? నేను ఒకటి గమనించిన విషయం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకతోటే నేను గెలిచిన అని ఒకటి ఫీల్ అవుతున్నారు మీరు. బట్ నేను గమనించింది ఏంటి అని అంటే, మీ టీం వర్క్కి దండం పెట్టాలన్న, మీ ఎమ్మట ఉన్న యువ గలానికి దండం పెట్టాలి. వై? బికాస్ నేను ఏమంటా అంటే, ఒక్కొక్క వ్యక్తికి 10 to 20 times మీకు వచ్చిన ఈరోజు భారీ మెజారిటీ, ప్రజలారా చెప్పడం మర్చిపోయినాం, భారీ మెజారిటీ.
615 ఓట్లతోటి మహేందర్ గారు గెలిచారు. వాళ్ళకేంది అధికారం ఇచ్చేది, 2 కుటుంబాలకేంది అధికారం ఇచ్చేది, వాళ్ళైనా ఎప్పుడు ఉండేది అన్న దాంట్లో నుంచి 615 మెజారిటీ తన్నుకొని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ 615 వెనక మెజారిటీ వెనక మీ యువగలం, మీ యువతరం, ఒక యువజన సంఘం యొక్క బలం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే ఒక్కొక్క వ్యక్తి నిద్రపోలేదు. మీ ఎమ్మటి చరికొండ గ్రామ ప్రజలు అనుకునే విధంగా ఆ తాపుతూ తిరుగుతున్నాడు, వెనక తిప్పుకుంటున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ ఎన్నికల నగారా మోగినప్పటి నుండి మీ వెనకాల ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు పోయి దయచేసి కదర గుర్తు కోటేయండి అని పనిచేసారు. మీ వెనకాల ఉన్న ఈ బలాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ప్రజలకు ఏ విధమైన అందిస్తారు? నేను మరీ ముఖ్యంగా నాలో ఉన్నటువంటి పెద్ద ఎసెట్ కూడా, నాకు ఉన్నటువంటి ధైర్యం కూడా ఏంటంటే, నేను యాక్చువల్గా అందరితో ఫ్రెండ్లీ నేచర్లో పెరుగుతాను ఫ్రెండ్స్. నేను పెరిగిన విధానం మిగతా వాళ్ళు రిమైనింగ్ పీపుల్స్ని పక్కన పెడితే, నాకున్న పెద్ద గుడ్ హ్యాబిట్ ఏంటంటే కాంట్రవర్సీ లేకుండా ప్రతి మనిషితో నేను సోదరభావంతో ఒక మిక్స్డ్ క్యారెక్టర్ నాది. నేను ఎవరితోటి కూడా ఎట్లుంటా అంటే, నా తప్పైనా కూడా ఒక మెట్టు దిగే క్యారెక్టర్ నేను. ఎప్పుడు కూడా నేను అటాకింగ్ చేసే వ్యక్తిని కాదు. అయినా కూడా నన్ను ఇంకా కూడా కొన్ని ప్రోత్సహిస్తుంటారు, అట్లా కాదు ఇట్లా కాదని. కానీ నేను డిసిషన్ మాత్రం పక్కన నేనే తీసుకుంటాను. ఎంతమంది నన్ను ప్రలోభాలకు నన్ను ఏ విధంగా చేసినా చివరికి అంతిమంగా నేను డిసిషన్ మేకర్ మాత్రం నేను కాగలుగుతున్న నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది. నాకు నా ఫ్రెండ్స్, బయట ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కానీ నాలో నన్ను బాగా అప్రిషియేట్ చేసే క్యారెక్టర్ ఏంటంటే, నువ్వు ఏమైనా చేసుకుంటావురా, కానీ ప్రాబ్లమ్ నీ వైపు ఉంటే దాన్ని ఎట్లయినా సాల్వ్ చేసుకుంటావు అనేది అది నా ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఫస్ట్ నుంచి మెయిన్ యూత్ నా ఎమ్మడి ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను వాళ్ళతోటి ఉన్నటువంటి ఎఫెక్షన్. వాళ్ళని ఏదైనా కష్ట సుఖాలు ఏదైనా బాధంతా అడగడం, నా క్యారెక్టర్ని కూడా వాళ్ళు గుర్తించడం. అరే మహేంద్ర అన్న పక్కన ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా ధైర్యం వాళ్ళకి, అరే అన్న అది కాదురా భయ్, అన్న జెన్యున్, అన్న ఏం చేసినా సరే నాకు మోసం అయితే చేయడు అనే ఒక ధైర్యం వాళ్ళలో నింపడానికి గల కారణం గత 15 సంవత్సరాల నుంచి కూడా నా పైన. నేను చిన్నప్పుడు నాకు క్రికెట్ టీంలో ఉన్నటువంటి నా ఊరు బ్యాచ్ కూడా వాళ్ళందరితో ఎట్లా వెళ్ళిపోతుంటే, మంచిని చెడుని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అట్లా రిసీవ్ చేసుకుంటుంది, చెడుని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, మంచిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ అనేది నాకు వచ్చేది. నా మీద నాకు పెద్ద నమ్మకం ఏంటంటే, ప్రాబ్లమ్ని తన వైపు నా మీద ఎట్లా తిప్పుకోవడం నాకు తెలుస్తుంది. అది అందరికీ నేను మళ్ళీ సాటిస్ఫై చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ నేను అందరూ సాటిస్ఫై చేస్తాను. నన్ను ఈ రోజు ఇంతమంది యువతని ఆ నమ్మకంతో ఆ యువగలం మీ ఎమ్మటి ఉందని చెప్పుకోవచ్చు. నేను దాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటా. ఇది ముందు కూడా యూత్ ని ఖచ్చితంగా వాళ్ళకి నేను మాటిస్తున్నా. ఆ యూత్ నేను ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టను. వాళ్ళ నా పైన పెట్టిన ఆశయాన్ని మీరు అనుకునే విధంగా క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో వెళ్ళేటట్టు, వాళ్ళ జీవితంలో మంచి రీచ్ అయ్యేటట్టు, వాళ్ళ గోల్ను వాళ్ళు సాధించే వరకు నేను వాళ్ళ వెన్నట్టు నేను తట్టుతా. ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మడి ఉంటా. వాళ్ళ కోసం ఏది ఏమైనా నాకు అన్ని పక్కన పెట్టేస్తున్నా, సొంత పర్సనల్ లైఫ్ కూడా పక్కన పెడతా. ఇంతమంది ఆశయాన్ని వదులు మనం పుట్టి మాట కదా అది. ఒక ఎమ్మెల్యే కూడా రాని మెజార్టీ కొన్ని సెంటర్లలో 50-100 గెలుస్తాం. మనం 615 అంటే నాటి జోక్ అది. అలాంటిది నేను అవతల వాళ్ళకు 590, 540 వచ్చినాయంటే గ్రామంలో పబ్లిక్ వాళ్ళు తక్కువ కాదు, నన్ను ఆశీర్వదించింది ఈసారి. నెక్స్ట్ టైం తర్వాత విషయం. కానీ ఆ ఆశయాన్ని మాత్రమే ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. మెయిన్ నాకున్న ఎసెట్ యూత్ని అల్ల వేళని కాపాడుకుంటా, వాళ్ళందరూ నేను మంచి మార్గంలో పంపించడానికి నేను ఆ రూట్లో తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, కౌంటింగ్ హాల్లో మీ అనుభవం ఏందన్న? ఏ విధంగా ఫీల్ అయ్యారు? మీరు గతంలో ఎప్పుడు వార్డు మెంబర్ కూడా నిలవలేదు. ఓకేనా, కౌంటింగ్ హాల్లో ఆ కౌంటింగ్ టెన్షన్ కానీ ఇవన్నీ సడన్ గా ఎన్నో వార్డులకు మీరు గెలుస్తారని నమ్మకం వచ్చింది. మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? టెన్షన్ గా ఫీల్ అయ్యారా, సంతోషంగా ఫీల్ అయ్యారా? నేను నా జీవితంలో నేను టెన్షన్ పడను. నాకు అది బాగా క్రికెట్ ఆడుతుంటే చిన్నప్పటి నుంచి. నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అసలు టెన్షన్ అనిపించలేదు. టెన్షన్ అంటే మనిషి కామన్ గా 10% అని ఉంటుంది. ఒక 3 ఏళ్లుగా మీరు సర్పంచ్ పదవి కోసం పడి కాపులు కాచింది. ఓకేనా, ఎన్నో అవమానాలు భరించారు చరికొండ గ్రామంలో. ఆ ఫ్యామిలీకి ఏనా పదవులు ఇచ్చేది, వాళ్ళైనా చేసేదని ఇలా 3 ఏళ్లుగా మీరు అన్ని అనుభవిస్తూ వస్తున్నారు. ఒక్కసారి కూడా మీరు వార్డు మెంబర్గా గెలవలేదు, ఏజెంట్కి కూర్చున్నారా తెలియదు. బట్ ఎంతో కొంత టెన్షన్ అయితే ఉంటుంది, సర్పంచ్ క్యాండిడేట్ మీరు కాబట్టి. అది మీరు ఎన్నో రౌండ్లో మీరు గెలుస్తారని భావించుకున్నారు. ఎప్పుడు ధైర్యం వచ్చింది? యాక్చువల్గా టెన్షన్ ఉండే, లేదంటలేదు. బట్ నేను తట్టుకోలేంత టెన్షన్ అయితే ఏం కాదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడుతుండే, నాకు తెలుసు. గెలవలేను అన్న పొజిషన్ ఉంటే ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు, గెలవగలుగుతున్నాను అనుకుంటే ఏ విధంగా నేను కంట్రోల్ ఉండాలో నాకు తెలుసు. నాకు 15 days బిఫోర్ నేను చరికొండల వాతావరణం అర్థమైంది నాకు. ఎప్పుడైతే ప్రజానాయుడిని నేను గుర్తించిందో, నాకున్నటువంటి టీం ఏ విధంగా సపోర్ట్ చేసిందో, ప్రజల నుంచి వచ్చే స్పందన అండి. ఫస్ట్ అది ఏంటంటే ఇదే ఎగ్జిట్ పోల్స్ కానీ అంటారు కదా, స్పందన అనేది ముఖం చూసి చెప్పవచ్చు. వీళ్ళు నాకు ఓటేస్తారా ఎరని నాకు చెప్పొచ్చు. అలా మంచి స్పందన అన్ని రకాలుగా అనుకూలించింది నాకు. ఎట్లా అంటే
గత వాళ్ళు 10 years గవర్నమెంట్ ఉండి వాళ్ళకి సహకరించినందుకు ఇప్పుడు గవర్నమెంట్ రావడం ఒక ప్లస్ అయింది. అదేవిధంగా నేను మిత్రపక్షాలతో చేయగలిపడం కూడా నాకు చాలా ప్లస్ అయింది. మేజర్ గా నా టీము, నాకు సంబంధించిన టీము అహర్నిశలు కృషి చేశారు. ఖచ్చితంగా రాజకీయాలు ఎట్లుంటుందంటే ఫుల్ ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. ఆ ఎఫర్ట్ ఎట్లుండే అంటే నాకు డేకి 10 days ఒక తిరిగి రాజకీయం చేసినాను, 5 days ఒక తిరిగి రాజకీయం చేసినాను. నేను వాటి గురించి మళ్ళీ అడుగుతాను, వాటి గురించి మళ్ళీ అడుగుతా. సరే, మీ కౌంటింగ్ గురించి టెన్షన్ అయితే అసలు బాలేదు అని అంటున్నారు. సరే, సంతోషాన్ని ఏ విధంగా తీసుకున్నారు? సంతోషాన్న నా పక్కన ఉన్నటువంటి నా ప్రతిపక్షం వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత వాళ్ళు కూడా అక్కడ పోస్టల్ బ్యాలెట్స్ మెంబర్ ఇక్కడ పక్కకు పెట్టి సర్పంచ్ ఇక్కడ పక్కకు పెడుతుంటే ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోయింది. ఏ 5 rounds లో ఎక్కడైనా సరే నాది 200 ఉంటే వాళ్ళది 100 సగమే కనిపిస్తుంది. సో వాళ్ళు అప్పటికే సైలెంట్ అయ్యారు. నేను అప్పటికే నా మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఇక అది ఎక్కడ చూసినా కత్తెర అనేది 5 rounds చూస్తే 5 rounds లో బిండలే కనిపిస్తుంది. ఇక నేను నిద్ర వచ్చిన ఒక టైంలో 7th round 6th round బాలకృష్ణ కౌంట్ జరుగుతుంటే ఆ నిద్ర వస్తుంది. ఏం తెలుసా, ఎంతో టఫ్ అనుకున్న ఎలక్షన్స్ ఇంత ఈజీగా జరిపోయినాయి. ఏమో సర్పంచ్ అంటే 30, 20, 10 గెలుస్తారు. మన చరిత్ర కూడా 50 ఏళ్ళ కంటే 50 ఓట్ల కంటే 100 ఓట్ల కంటే ఎక్కువ జరగలేదు. అసలు ఇంత వన్ సైడ్ వార్ అయింది అనేది కూడా నాలో కొంచెం అప్పుడు అనిపించి కొంచెం సార్ 2 కుర్పాట్లు వేసిన మధ్యలో వేసిన మళ్ళీ ఎమ్మడే లేచిన. అరే ఎంతైనా సరే ఏమైనా జరగవచ్చు ఇక్కడ మిస్టేక్ మళ్ళీ అని చెప్పి అనుకుంటే ఓవరాల్గా అయితే అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు ఆశించారు చరికొండలో. పార్టీలను పక్కన పెట్టారు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా మిత్రపక్షాలు కానీ, నా పార్టీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క మనిషి నాకు వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ మాత్రం నేను లైఫ్ లాంగ్ మర్చిపోయాను. ఇప్పుడు మీ విజయం మీ ముఖంలో సంపూర్తిగా కనిపించట్లేదు అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే నేను కౌంటింగ్ హాల్ అయిపోయిన తర్వాత మీ వర్గం పెడుతున్న స్టేటస్లు కానీ, ఆ ఎడిటింగ్స్ కానీ ఎప్పుడో ప్రీ ప్లానెడ్గా ప్రిపేర్ చేసి పెడుతుంటే ఒక్కొక్క వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ చూస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాంటిది గెలిచిన వారం రోజుల లోపల మీ ముఖంలో ఏమాత్రం కనిపించట్లేదు. ఏ అసంతృప్తి కనిపిస్తుంది మీ ముఖంలో? అసంతృప్తి అంటే ఎప్పుడు లేదండి. నేను కొంచెం నా క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ ఏం కాదు. కంట్రోల్ అట్లే ఉంచుకుంటా, బాధను అట్లే ఉంచుకుంటా, సంతోషం కూడా అట్లే ఉంచుకుంటా. నవ్వబడి ఇప్పుడు ఇంకా గట్టిగా నవ్వుతా, బాధపడబడి ఇప్పుడు విజిల్స్ కూడా బాధపడతా. అది నాకు అది సూట్ కాదు. నాకు అది సూట్ కాదు. ఈ విజయాన్ని చరికొండ గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధితో ఇవ్వాలనుకుంటున్నారు? చూడతేజ ఖచ్చితంగా మేము అనుకునేది ఏంటంటే మన ఊరు నుంచి ఇవాళ జర్మనీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, యూఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే పర్సనల్ ఇంకా టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళు, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్. ఈ విధంగా పక్కన పెడితే అగ్రికల్చర్ పరంగా మంచి మంచి వ్యవసాయదారులు ఉన్నారు, బిజినెస్ పరంగా మంచి మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అణగారిన కులాల్లో కూడా ఇంకా అసంతృప్తి కొంచెం ఉంది. ఆ అసంతృప్తి కూడా ఇప్పుడిప్పుడే గత 5 years నుంచి 10 years నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అది అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఏదేమైనా చరికొండలో అన్ని రకాల వనరులు ఉన్నాయనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ వనరులను ఏ విధంగా కాపాడుకుందాం అనేదే మన మెయిన్ సిద్ధాంతం. ఇది వాడుకుంటే చరికొండ కానీ ఏ గ్రామాలైనా కానీ అన్నిటికంటే మన గ్రామానికి మేము క్రికెట్ ఆనికి పోతుంది చిన్నప్పుడు. వేరే ఊరు వాళ్ళు ఏమిటంటే అరే గుడ్డలు ఉంటారు, బాడక ఏడాడతారా మ్యాచ్ ఏడికి ఆడుకుంటారా, లేకపోతే ఊరిలో ఓడగొడుతురేం రా, అరే నీ అమ్మ ఈ కొడుకులు మన మంటికే కానీ ఇట్లా వర్డ్స్ వాడొద్దు అవి అట్లా ఆడుకుంటే మేము అనుకుంటాడు. అసలు మాలో మేము కరెక్ట్ ఆ టైంలో కనుక మాకు ఒక పెద్ద సపోర్ట్ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా చరికొండ నుంచి అట్లీస్ట్ రంజీకి ఐపీఎల్కి ఒక 10 members ఉండేవాళ్ళు. అట్లా ఈ విధంగా మన ఊరికి ఏంటంటే ఆ వాటర్ ప్రాబ్లమో తెలియదు, ఆ గాలి ఆ వెదర్ ప్రాబ్లమో తెలియదు, కానీ చాలా సుందరమైనటువంటి ప్రాంతం అనేది. మనకు వాతావరణం కూడా చాలా మంచిగా అనుకూలిస్తుంది. వాటర్ ఎంత మంచిగా ఉంటే మనిషి గుణాలు కూడా అంత బాగుంటాయి. చుట్టుపక్కల ఏ ఊళ్ళో లేని వాటర్ మన ఊర్లో ఉంటుంది. ఆ వాటర్ తర్వాత నీకు కోకోనట్ వాటర్ మనకు వస్తుంది. అంత మంచి వాటర్ అవి. ఈ నీళ్లు తాగే వాళ్ళ గుణాలను బట్టి కూడా ఈజీ గుర్తుపట్టవచ్చు. మన ఊరికి అంత మంచి నీళ్ళు ఇచ్చిన ఆ జల ప్రాంతానికి ఖచ్చితంగా వాటర్ వల్లనే మన వాళ్ళందరూ చాలా చదువులో ఉంటారు, ఆటపాటలలో ఉంటారు, అటాకింగ్ చేయడంలో కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే క్లబ్ ఒక రెయిన్బో షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చరికొండల చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒక పాత్ర. అట్లా కూడా ఉంది. నాకు నా ఊరు చూసి నాకు ఒక హ్యాపీ ఏంటంటే పుట్టిన ఊరికి కన్న తల్లికి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక చేయాలని ఆతృత నాలో ఏర్పడదు. అది అందుకే మొండిగా ఫిక్స్ అయ్యి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చరికొండ గ్రామ ప్రజలు మీకు 615 మెజారిటీ ఇచ్చారు. పెద్ద గిఫ్ట్ ఇది, ఎప్పుడు లేని గిఫ్ట్ ఇది. ఏ నాయకునికి ఏ సర్పంచ్కి అని అంత పెద్ద గిఫ్ట్. ఏకకాలంలో మీరు తక్షణమే తీసుకునే కార్యక్రమాలు చరికొండ గ్రామ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వబోతున్నారు మీరు? ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటంటే రవాణా సంస్థది, రవాణా రోడ్డుది, ట్రాన్స్పోర్టేషన్, మేజర్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి యూత్, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్, కార్మికులు.
మనము ఈ 5 years లో కూడా ఇవన్నీ చేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ ప్రతి సమస్యని ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన దాంట్లో స్టెప్ బై స్టెప్ గా మేజర్ సమస్య ఏముంది అక్కడ. సపోజ్ కులాల సమస్య ఉంటుంది, అందులో మేజర్ సమస్య ఏముంది, ఎడ్యుకేషన్ సంబంధించింది మేజర్ సమస్య ఏముంది, అగ్రికల్చర్ సంబంధించింది మేజర్ సమస్య ఏముంది, ఇట్లా ఎవ్రీ శాఖలుగా కేటాయిస్తూ ఒక టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న మన ప్రపంచంలో మన భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం వల్ల చరికొండను కూడా వాటితో పోటీ పడి తీసుకుపోవాలనేది ప్రతి ఒక్క యూత్ రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క విద్యావంత రాజకీయ నాయకుడు, ప్రతి ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న నియర్ ఊర్లలో ఆల్మోస్ట్ 80% యూతే గెలిచింది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఒపీనియన్ ఉంటుంది, నాది కూడా అందులో సేమ్ ఒపీనియన్. 100% చరికొండని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే మీరందరి సమక్షంలో, మీరందరి ఆశీస్సులతోటి గ్రామ విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, గ్రామ పెద్దలు, అనుభవస్తులు అందరి సలహాలు సహకారాలు తీసుకుంటూ చరికొండని మరీ చెప్తున్నా కదా ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడమే నా ఎజెండా. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు, చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్న విషయంలో మా మనసుకు బాగా తట్టింది అది. మేము అన్ని రకాలుగా వ్యక్తిగతంగా మేము ఆలోచన చేసి రేపే మా పిల్లలకి, మా గ్రామస్థ పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి రవాణా ట్రాన్స్పోర్ట్ కోసం ఒక వెహికల్ మాట్లాడి రేపు ఉదయం 9 గంటలకి ఆ వెహికల్లో స్టార్ట్ చేయబోతున్నాం. గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్ మహేందర్ గారి తరపున అది మా టీం తరపు నుంచి ఉంది. అది ఇండివిజువల్ మాకు టీం ఉంటుంది, టీం తరపు నుంచి. సో దీని విషయంలో మేము వీఆర్ ఫీల్ సో వెరీ హ్యాపీ. ఆ విషయంలో మేము చేస్తున్నాం. స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కన్ఫర్మ్ అయింది కదా. రెండో విషయం, ఎన్నో ఊర్లలో ఎక్కడెక్కడ సినిమాల పరంగా కానీ బయట కానీ ఎక్కడెక్కడ బుక్స్ కానీ చదివిన విషయాలు ఏంటంటే గ్రామ పంచాయతీ దగ్గర అనేది ఎందుకు ఉంటుంది అంటే దాని గ్రామ పంచాయతీ మీనింగ్ అనేది మినిమం తెలుసుకోలేకపోయారు అందరూ. గ్రామ పంచాయతీలోనే మీనింగ్ ఉంది. ఆ గ్రామ పంచాయతీని ఏం చేయాలంటే గ్రామ పంచాయతీల కోసమే వాడుకోవాలి. అది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి నాకు తరుగుతున్నది. అది ఇప్పుడు నాకు అధికారం చేతికి వచ్చింది కాబట్టి, నాకు ఈ స్థానం ఇచ్చింది కాబట్టి ఎంత పెద్దటి సమస్యనైనా నేను గ్రామ పంచాయతీ ఆవరణలోనే కూర్చోబెడతాను, సమస్యను పరిష్కరిస్తాను, అన్ని రకాల వర్గాలను కూర్చోబెడతా, అందరితోటి మంచిగా ఉందే పనే చేపిస్తా తప్ప ఎవరి చెడుకు తప్పుడు. మొన్న మేము ఒక చిన్న పంచాయతీ కూడా మీరు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిపారు. అవును, అది ఖచ్చితంగా నేను అనుకున్న మేనిఫెస్టో పెట్టిన పోస్టే అది. ఖచ్చితంగా నేను పెట్టాలనుకున్నా, అక్కడనే స్టార్ట్ చేసిన. నెక్స్ట్ కూడా ఇది ఒకటి స్టార్టింగ్ కాదు, ఇది ఎండింగ్ కూడా అట్లే ఉంటుంది. ఈ 5 years నా ఇంటికాడ ఒక పంచాయతీ కూడా ఉన్నా కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళిపోరని చెప్తా అంతే. అది షూర్ అది. ఓకేనా? ఇప్పుడు ఈ విజయాన్ని చరికొండ గ్రామ ప్రజలకు ఇస్తారా, అద్దాల రాములు ఫ్యామిలీకి ఇస్తారా? దేర్ ఇస్ నో డౌట్ అండి, ఇది 100% నా గ్రామ ప్రజలకే ఇస్తారు. అదే ఇప్పుడు మీ అన్నదమ్ములు కూడా చాలా కష్టపడి, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళలో ఉన్నటువంటి బాధ, కసి అది కూడా ఇందులో తోడవుతుంది. కానీ అది నా కుటుంబానికి సంబంధించిన పదవి కాదు. అది ఖచ్చితంగా నా గ్రామ ప్రజానికి అందరు కలిసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇది 100% నా గ్రామ ప్రజలకే అంకితం. అందులో భాగంగా నా కుటుంబం ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళు అనుకున్నటువంటి ఆశయం నెరవేరిందన్న సంతోషం వాళ్ళకుంది. ఇందులో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్దాల మహేందర్ 615 మెజారిటీ తోటి ఈ విజయం వెనుక అద్దాల ఫ్యామిలీతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు ఉంది అని అంటే ఏమంటారు? ఈ డబ్బు అనేది ఈ రోజుల్లో ఎవరి దగ్గర లేదండి, అందరి దగ్గర ఉంది. అది డబ్బు అనేది మ్యాటర్ కాదు. పొలిటికల్కి ఇది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరికి అది కూడా ఒక ప్రయత్నమే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు జరుగుతున్నాయి, ఆ విధంగా వాతావరణంలో జరుగుతున్నాయి. రాబోయే కాలానికి ఏమైనా మారుతాయి అంటే నేను కూడా ఇన్స్పిరేషన్ గా ఆ రూట్లో కావడం రెడీ ఉన్నా. ఇప్పుడు ఉన్న రాజకీయాలకి అన్ని సమకూర్చుకోవాలి, కిట్లు అన్ని సమకూర్చుకుంటేనే ఎలక్షన్లకు వెళ్ళడం అది కామన్. నేను నిజంగా నైతికంగా నేను ఒక పద్ధతి మీద పోదామంటే కూడా నాకు వేరే పొజిషన్ ఉంటుంది. సో నేను అన్ని విధాల ప్లాన్ వచ్చినా నేను లేని వాళ్ళని నేను నిందిస్తలేను, ఉన్న వాళ్ళని వదంటలేను. దీనికి కావాల్సిన అస్త్రాలనే రెడీ చేసుకోవాలి. మీరు డబ్బులు పెట్టే గెలిచడానికి చెప్పకనే చెప్తున్నారా? ఒకటండి, డబ్బు అనేది ఇక్కడ నేను మరీ చెప్తున్నా. ఎవరు వారి స్తోమత గట్టు వాళ్ళు చేస్తారు, వీళ్ళ స్తోమత వీళ్ళు చేస్తారు. ఎవరి స్థాయి వాళ్ళది. ఏ స్థాయిని కూడా నేను తప్పు పడతలేను. ఏదేమైనా అంతిమంగా పబ్లిక్ నువ్వు ఏం చేసినా సరే వాళ్ళ మనసులో మెంటల్ గా ఫిక్స్ అవుతారు. ఆ ఫిక్స్ అయిన వాడు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా అది మనం నమ్మలేము. వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు, ఈసారి నాకు ఏదామనుకున్నారు. అన్ని రకాలుగా నేను వాళ్ళకి ఏమేమి చేసినా వాళ్ళకి ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ఒకవేళ ఎన్ని డబ్బులు వంచినా కూడా 615 మెజారిటీ అయితే ఇవ్వరు. 100% అది మీ అభిమానాన్ని కోరుకున్నారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మీ ప్రచారం ఏ విధంగా జరిగిందంటే గత 30 సంవత్సరాల నుంచి ఒక ఓటర్ తోటి ఏ విధంగా మాట్లాడాలనేది మాకు బై బర్త్ మాకు తెలుసు. కానీ ఖచ్చితంగా గత 30 సంవత్సరాల్లో ఏదో ఒకసారి ఎందుకో ప్రతిసారి ఏదో సర్పంచ్ ఎలక్షన్ వరకు జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అది మా ఇంట్లో ఫిక్స్, నేను కూడా ఫిక్స్ అయినా, మా పార్టీ పరంగా కూడా మేము ఆలోచన చేసినాం. అన్ని పదవులు దక్కుతున్నాయి కానీ సర్పంచ్ పదవి దక్కలేదు అన్న దాంట్లో గత చాలా ఏళ్ళ నుంచి మేము అంతర్గతంగా బాగా ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో భాగంగా నేనైతేనే కరెక్ట్ దీనికి సూట్ అని చాలా మంది నాకు చెప్పిన అభిప్రాయం వల్ల మా ఇంట్లో ఆ పదవిని పక్కన పెట్టి వాళ్ళు కూడా ఒకసారి 1-2 సార్లు వాళ్ళు బేరీజ్ చేసుకున్నారు. సరే మనకి సర్పంచ్ ఎందుకు కొడతలేము, దేనికి కొడతలేము అన్న ఆలోచనలో దీనికి మహేందర్ రెడ్డి కరెక్ట్ అన్న విషయం వాళ్ళు కూడా తెలిసి
పార్టీ వాళ్ళు కానీ నాకు మా ఇంటి పరంగా కానీ ఇంకా ఊర్లో యూత్ పరంగా కానీ ఓకే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారంగా నేను వాళ్ళతో మిగిలిన విధానంగా నాకు వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో అదే భాగంలో నేను వచ్చిన కదా, ఓకే అంత ఈజీగా ఏం జరగలేదు ఇది ప్రచారం కూడా. ఓకే నేను మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు నాకు అది చాలా యూజ్ పడ్డది. ఓకే అప్పుడు ఒకసారి నేను వంశన్నది కూడా 40-90 ఓట్స్ తోటి డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా చూసాను నా మనసులోకి. ఓకే నేను లాస్ట్ అయిపోయి ఎలక్షన్లో నేను దీని గురించి పట్టించుకోలేదు. ఓకే నాకు జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ ఎట్లా పడ్డదంటే, రూలింగ్ పార్టీ అయ్యి ఉండి ఓకే అన్ని రకాలుగా అండదండలు ఉండి అన్ని రకమైనటువంటి అన్ని రకాల పలుకుబడి ఉన్నవాడు కూడా గెలవాలంటే ఎంత కష్టపడ్డారంటే అది నేను స్వయంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మన మినిస్టర్లు జూబ్లీహిల్స్ ఒక సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు చేసిన ఒక విధానము, ఆ విధంగా చేస్తే ఎక్కడైనా ఓటమి అనేది ఉండదు అనేది నేను ఆ జూబ్లీహిల్స్ ప్రచారాన్ని చూసి 1000% నేను నేర్చుకున్నా. అదే పాలసీ 80% నేను అమలు చేసిన. ఓకే ఆ 80% అమల్లో ఏంటంటే విపరీతమైనటువంటి కష్టాలు, విపరీతమైనటువంటి బాధలు, ఓటర్లు ఎన్నో రకాలుగా చేస్తే కూడా ఓకే వాళ్ళ మెప్పు పొందడం కోసం ఓకే నేను పడని కష్టం లేదు, నేను చెప్పని బాధ లేదు, వాళ్ళతో నేను మాట్లాడుకున్న విధానం ఏందనేది ఆ భగవంతుడికే తెలుసు. దీని పాత్రలో మా పార్టీ భాగస్తులు, నా కుటుంబ సభ్యులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడరు అనేది ఈ రిజల్ట్ తోటి అది క్లోజ్ అయింది. ఓకే వాళ్ళు చాలా హ్యాపీ గురు, మా పార్టీ వాళ్ళు చాలా హ్యాపీ గురు, మిత్రపక్షం వాళ్ళు హ్యాపీ గురు, ఊరు కూడా ఇలా 80% హ్యాపీగా ఉంది. ఏం తెలుసా, కరెక్ట్ వాడి చేతిలోనే రాజకీయం పెట్టాం. వీడు ఏం చేస్తాడు, వీడు ఏం చేస్తున్నా చూడాలని ఆతృత ఎక్కువ ఉంది పబ్లిక్ లో. ఈ ఆతృతను కూడా చూపించాలి మనం కూడా. దాన్ని మనం ఏదో మాటలు చెప్పి కబుర్లు చెప్పి పోయే రకం కాదు. ఖచ్చితంగా దీనిపైన డెడికేషన్ వర్క్ చేస్తాం. ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేసే వర్క్లని అన్ని రకాల అవసరాలు కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, సో ఇంకా మిగతా వల్ల నాకు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి 100% చెప్తున్నా. ఖచ్చితంగా సరిపడ మాత్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తాను నేను మాటిస్తాను. ఓకే అన్న, ఇప్పుడు అద్దాల మహేందర్ గారు సర్పంచ్ అయితే అద్దాల మహేందర్ తో పాటు ఇంకొక 10-15 మంది కూడా సర్పంచ్లు అయ్యే అవకాశం ఉంది. గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు అన్నదానికి మీ సమాధానం ఏంటి? అది ఖచ్చితంగా ఏ పార్టీలోనే ఉంటుందండి, అది కామన్ వర్డ్. అది ఏం తెలుసా, ఓకే ఇప్పుడు ప్రీవియస్ కొత్త తరం రాజకీయం తీసుకురావాలి రాజకీయాల్లో నేను చెప్తా తేజ, 30 సంవత్సరాల చూడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా ఆయనకు 40 మంది పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఓకే వాళ్ళని 30 రోజులు ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా సర్పంచ్ పదవి అయినప్పుడు ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది. ఏమొస్తుంది అంటే తన పార్టీ కార్యకర్తలు అన్ని రకాలుగా కొమ్మలున్నోళ్ళతో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పాత్ర వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ పార్టీలో అయినా సరే నేను నిలబడేటప్పుడు కూడా నాతో పాటు కూడా నాకు 40 మంది కార్యకర్తలు, వాళ్ళకి స్థానం ఇవ్వకపోతే రాజకీయంగా మనం ఎదగలేము. వాళ్ళనుకుంటున్న భ్రమ ఏంటంటే వీళ్ళు ఇస్తే ఈయన పెత్తనం ఇస్తున్నాడు అంటే పెత్తనం అంటే ఆఫ్ కోర్స్ 40 మంది ఉంటారు. నేనేమంటున్నానంటే మహేందర్ గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక వార్డులో ఒక ఏరియాలో ఒక సమస్య ఉంది అని అంటే, ఒక డ్రైనేజ్ కానీ ఒక డ్రైనేజ్ లీక్ అవుతుంది, ఒక దగ్గర రోడ్డు పలిగింది, ఇంకో సమస్య ఉంది అని అంటే ఓకే, ఆ సమస్యను యాజ్ ఎ సర్పంచ్ గా మీ దగ్గరకు తీసుకురావడం వరకు ఆ పెద్దరికం పనికొస్తుంది. కానీ ప్రతి దాంట్లో దూరి ఓకే ఇప్పుడు చరికొండ గ్రామ ప్రజలు ఓకే ఇక మనం రౌడీ రాజును చూడబోతున్నాము, ఫస్ట్ ప్రచారంలో నేను విన్నది ఆ రౌడీ రాజును చూడబోతున్నాము, ఓకేనా ఇక నుంచి గల్లీకి ఒక సర్పంచ్ పుట్టుకొస్తాడు, అయ్యా అయిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. దీనికి మీ సమాధానం ఏం చెప్తున్నారు ఇప్పుడు అనేది? గత పాలకులు అదే చేసారు, మేము కూడా చేయబోతున్నాం అనే సమాధానం ఇస్తారా, లేదు దానికంటే భిన్నంగా ఉంటది ఖచ్చితంగా మేము మార్పు చూపిస్తామని చెప్పబోతున్నారు? సింపుల్ వర్డ్ అండి నేను చెప్పేది, అలాంటివన్నీ భ్రమనే. ఓకే, అవి ఎప్పుడు కూడా కలలు కనద్దు. ఓకే, రాజకీయాలు ఇంత ముందు లాగా లేవు. ఓకే, పబ్లిక్ కూడా చాలా మెచ్యూరిటీ ఉన్నారు. 100% ఈ రౌడీ రాజ్యాలు, ఈ ఏదో మీరు అనుకున్నటువంటి పబ్లిక్ అనుకున్నటువంటి కళ అది. ఓకే, ఏదేమైనా సరే మన మనసు చూస్తే అవతలు చెప్పేస్తారండి. మనకేమో చరిత్ర లేదు, మనకేమో బ్యాక్గ్రౌండ్ లేదు, ఇట్లాంటి చరిత్ర ఉన్నట్టు ఒకరు ఎక్స్ పార్టీ వాళ్ళు అనుకునే మాటే తప్ప అది ఎవరికి మన ఊర్లో వాళ్ళకు కూడా ఎవరికి చరిత్ర ఏం లేదు. అందరు కామన్ పీపుల్సే. పడక రెండు ప్రతిపక్షంగా చెప్పుకోవాల్సిన బాధనే తప్ప అది అందులో ఎలాంటి నిజం లేదనేది. ప్రశాంతమైన గ్రామ పంచాయతీని చూడబోతున్నామా చరికొండలో? 100% చూస్తాం. ఎలాంటి పంచాయతీ అయినా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆవరణలో మహేందర్ గారి ఆధ్వర్యంలోనే చూడబోతున్నామా? ఏంట్రా ప్రతి సమస్యకి నాతో ఏది చేస్తా. ఓకే, ఇప్పుడు నాకంటే సూపీరియర్ సూట్ అయ్యే పంచాయతీ ఒకటి ఉంటుంది, వాళ్ళు సూట్ అయినప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తా. ఏది ఏమైనా సరే కూడా అంతిమంగా ఆ సమస్యకి ఎవరు దానికి కరెక్ట్ అనేది తెలుసుకొని వాళ్ళందరూ అక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి ఈ సమస్యకి ఇతనైతే కరెక్ట్ సొల్యూషన్ చూపిస్తున్న లెక్క మేము ప్లాన్ చేస్తాం. ఓకే, ఒకవేళ రిజర్వేషన్ల పరంగా చూసుకుంటే ఒకవేళ ఉమెన్స్ రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో భర్త మెయిన్ గా ఉంటాడు, తర్వాత వాళ్ళు నామమాత్రంగా ఉండి వీళ్ళు పనిచేయాల్సిన సందర్భం వస్తుంది. ఇప్పుడు గతంలో మీ నాన్న జెడ్పీటీసీ చేసిరు, ఎంపీటీసీ చేసిరు, ఇప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు ఒక వారి కుమారుడుగా, ఓకేనా? ఇప్పుడు అన్ని కార్యక్రమాలు మీరే స్వయంగా చేస్తారా,
పెద్దరికంగా అద్దాల రాములు గారిని ఇన్వాల్వ్ చేసి పరిపాలన చేస్తారు. యాక్చువల్ ప్రోటోకాల్ అది. ఓకే, అప్పుడు రాజకీయాలు అని చెప్తున్నా కదా అవి. ఓకే, అవన్నీ ఓల్డ్ రాజకీయాలు. ఓకే, భార్య ఉంటే భర్త పెత్తనం చేయడాలు ఇవన్నీ ఒకప్పుడు రాజకీయాలు ఉండే. ప్రతి ఒక్కరికి తెలివి వచ్చింది. ఇంట్లో అమ్మ నాన్న చదువుకోకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తున్నటువంటి సోషల్ మీడియా అనుకో, వాళ్ళ పిల్లలు నేర్పుతున్న రాజకీయం అనుకో, వాళ్ళు చెప్పి ఎందుకు మనం పోయి మాటలు పడాలి, ఆమె గెలిచింది ఆమెనే ఉంటుంది. మారిరండి, పబ్లిక్ మారిరది నిజం. అది అది ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ ఇవి అంతే. ఓకే, ఇవి ఎప్పుడు కూడా అట్లా ఛాన్స్ ఉండదు. ఏదేమైనా కూడా మనం ఉంటాము, వార్డు మెంబర్లు ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటాడు, వారి బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తారు. భవిష్యత్తు రాజకీయాలకు కూడా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే వాళ్ళ పాత్ర వాళ్ళు చేయాలి. అది 100% తప్పలేదండి అందులో. అది మీరు ఆ విషయం డౌట్ పడప్పుడు గతంలో మన ప్రచారంలో భాగంగా మేనిఫెస్టో రిలీజింగ్ లో భాగంగా మాట్లాడుకున్న విధంగా గత వారంలో 4 రోజులు గ్రామ పంచాయతీ ఆఫీసులో మిమ్మల్ని చూడొచ్చా? నేను నెక్స్ట్ మీటింగ్ 22 తారీఖు నాడు నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది, గ్రామ సభ మీటింగ్ ఉంటుంది. 22 నాడు మీకు ఈ కార్యాచరణ మొత్తం ఒక ప్లాన్ ఉంది మాకు. ఆ ప్లాన్ పక్కన మీకు చెప్తాను, ఖచ్చితంగా డీటెయిల్స్ అని మీకు షేర్ చేస్తాను. ఓకే, ఫైనల్ గా ఈ విజయం అద్దాల మహేందర్దా, పాలకూర్ల విజయదా? లేదు, ఏది ఏమైనా సమిష్టి కృషిది. ఓకే, చరికొండ గ్రామ ప్రజలందరూ కలిసి ఎన్నో రకాలుగా నా మీద నమ్మకంతో నాకు పదవి గంట పెట్టారు. ఇందులో అందరి పాత్ర ఉంది. ఓకే, అందరి పాత్ర ఉంది ఇందులో. నా భార్యది, నా కుటుంబం అని కాదు, వారిది ఒక 10% ఎక్కువ ఉంటే మిగతా వాళ్ళందరి పాత్ర కూడా 100% ఉంది. ఇందులో నేను ఏ ఒక్కరిని కూడా చిన్న చూపు చూసే అవసరం లేదు. ఇది రాజకీయాలు ఎట్లుంటాయంటే శత్రువు మిత్రువైతాడు, మిత్రుడు శత్రువైతాడు సామెత ఉంటుంది. రాజకీయాలు ఖచ్చితంగా చెప్తున్నా, అందరితో సోదరభావంగా ఉంటేనే రేపు భవిష్యత్తు రాజకీయాలు చేయగలుగుతాం. కాంట్రవర్సీ రాజకీయాలకు పోతే ఆ పూటకే ఉంటాయి తప్ప. ఖచ్చితంగా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే తను అనుకున్న సిద్ధాంతం కోసం, తను అనుకున్న ఆశయం కోసం ఖచ్చితంగా పనిచేస్తే భవిష్యత్తు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు ఈ పొజిషన్లో కూర్చోబెడతానికి నమ్మడానికి నేను నమ్ముకున్న సిద్ధాంతం అది. నేను ఓకే, ఫైనల్గా చరికొండ గ్రామ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు రాకపోతున్నారు? ఇది ప్రచారం కాదు, మీరు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్గా మీ ప్రజలకు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు మా సత్యనేత్రం ద్వారా? సింపుల్ అండి, సత్యనేత్రకి నేను ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే చెప్పేది, ఏ గ్రామమైనా కనీస అవసరాల కోసమే ఫస్ట్ అడుగుతుంది. ఖచ్చితంగా కనీస అవసరాల విషయంలో నా గ్రామశాఖ సిబ్బందితో కానీ అన్ని రకాల ముందు నడిపిస్తా. రెండో విషయము గుడి, బడి, దేవాలయ, ఆరోగ్యము, ఈ 3 విషయంలో ఖచ్చితంగా మేము ముందుండి మా వంతు ప్రయత్నంగా 100% మేము కష్టపడి మేము దీన్ని సాధిస్తామని మాటిస్తున్నా. 3వ పాయింట్ యువత. అన్ని రకాలకి దేశ అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి చెందాలన్నా కూడా యువతని ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా మనము యువతని ఒక మంచి డిసిప్లిన్ వైపు, ఒక మంచి జీవితంలో సెటిల్ అయ్యే వైపు, ఒక విద్యా వైపు, ఒక ఆర్మీ వైపు, ఒక ఎడ్యుకేటెడ్ వైపు మళ్ళిస్తామని ఖచ్చితంగా వాళ్ళని చిన్న ఉద్యోగ అవకాశాలతో కూడా వాళ్ళు మళ్ళిస్తామని ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. ఏది ఏమైనా యువతని చరికొండ గ్రామాలని మారుస్తుంది అన్నదానికి నేను నిదర్శనంగా ఉండబోతున్నా. ఓకే అండి, యాజ్ ఎ మిత్రపక్షంగా ఉప సర్పంచ్గా మీరు చరికొండ గ్రామ ప్రజలకు ఎలాంటి విషయాలు, మీ పాలన ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారు? సత్యనేత్రానికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు మేము మిత్రపక్షంగా మహేందర్ గౌడ్కి సపోర్ట్ చేయడానికి యువ నాయకుడు అని చెప్పేసి మేము మిత్రపక్షంగా సపోర్ట్ చేశాము. ఇంకోటి వచ్చేసి పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్కకెట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ పార్టీల సింబల్ లేవు కాబట్టి యువ నాయకుడు మహేందర్ అయితే బాగుంటది అని చెప్పేసి మహేందర్ యువ నాయకుడితో ముందుకెళ్తే బాగుంటది, గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తామని చెప్పేసి మేము సపోర్ట్ చేయడం జరిగింది. మా 2 మిత్ర పక్షాలు కలుపుకొని ఈ రోజు చరికొండని పెద్ద ఎత్తున మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆశిస్తున్నాం. ఓకే అండి, బలవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రచారంలో నడుస్తున్న భాగంగా మీరు అలవెన్స్ తీసుకున్న క్రమంలో వీళ్ళు అలవెన్స్ తీసుకోవడం ఏంది, వీళ్ళు గెలవలేకపోయారా అనే ఒక ఆరోపణలు వచ్చినాయి. అలాంటి క్రమంలో మీరు ఉప సర్పంచ్ కావడం వాళ్ళకు సమాధానం ఇచ్చినట్టేనా? ఖచ్చితంగా సమాధానం ఇచ్చినట్టే. మేము మహేందర్ గారికి సపోర్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు, ఊర్లో ఓటర్లు పబ్లిక్ వెళ్ళినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేశారంటే ఒక యువ నాయకుడు మా పార్టీ తరఫు నుంచి చేద్దాం అనుకున్నాం, కొంచెం మేము చేయలేకపోయాము. ఒక యువ నాయకుడు మా ముందుండు, యువ నాయకుడి నింబడి వెళ్తే మనం ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ఖచ్చితంగా అతని నింబడి పోతే మనకు అధికారం రావచ్చు, మనకు కూడా చిన్నపాటి పదవి రావచ్చు అని చెప్పేసి ఆశించి మేము సపోర్ట్ చేయడం జరిగింది. మీరు మిత్రపక్షంగా అద్దాల మహేందర్ గారితో, సర్పంచ్ గారితో మీరు ఉప సర్పంచ్ గా మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ చరికొండ గ్రామాన్ని అద్దంలాగా మార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. మా సత్యనేత్రం తరపు నుంచి చిన్న సన్మానం.